హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ 2022 కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ 5,000 రూపీస్ కట్టడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్ 10,000 రూపీస్ కట్టడం జరిగింది. వీటితో పాటు 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి. అయితే ఇక్కడ ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది అని మనం ఇంతకు ముందు అనుకున్నాం. ఎప్పుడు రీఫండ్ అవుతుంది అని చాలా మంది కూడా అడగటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎంసీసీ వెబ్సైట్లో మార్చి 13వ తారీఖున నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ మార్చి 13వ తారీఖు మనకి క్లియర్గా నోటీస్ రిగార్డింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ యూజీ రీఫండ్ 2022 అని ఇచ్చారు. ఇక్కడ న్యూ అని కూడా ఇచ్చారండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు దీనిలోనే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. జస్ట్ మీకు అది చూపిస్తాను. ఇదండి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి 13/3/2023 అంటే మార్చి 13వ తారీఖు రిలీజ్ అవ్వడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి మ్యాటర్ ఒకసారి మీకు చెప్తానండి. కైండ్ అటెన్షన్ యూజీ 2022 క్యాండిడేట్స్ రిగార్డింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ రీఫండ్ ప్రాసెస్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ 2022 అన్నారు. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అంటే ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అంటారండి దీన్ని. ఈ కౌన్సిలింగ్ 2022లో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ స్టూడెంట్స్కి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రిటర్న్ అవ్వడానికి రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ 2022 అన్నారు. సో ఈ అమౌంట్ రీఫండ్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అంటే ఎవరెవరికి రీఫండ్ అవ్వాలి, ఎంత అమౌంట్ రీఫండ్ అవ్వాలి, ఎంతమందికి రీఫండ్ అవ్వకూడదు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసి అప్పుడు మనకి అమౌంట్ని రీఫండ్ చేయడం జరుగుతుంది. అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ రెమిటెడ్ బ్యాంక్ అకౌంట్ కార్డ్స్ ఫ్రమ్ వేర్ ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాజ్ ఇనిషియల్లీ డిపాజిటెడ్ బై ది క్యాండిడేట్స్ అన్నారు. అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ పేమెంట్ చేయడానికి లేకపోతే వాళ్ళకి తెలిసిన బంధువుల నుండి లేదా ఇంటర్నెట్ సెంటర్ బాయ్స్ నుండి వాళ్ళ కార్డ్స్ ద్వారా అమౌంట్ని పే చేయించడం జరిగింది. పే చేయించి వీళ్ళు ఆ అమౌంట్ని క్యాష్ రూపంలో వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రీఫండ్ అయినప్పుడు మీరు ఎవరి చేతనైతే కట్టించారో వాళ్ళ అకౌంట్కి మాత్రమే వీళ్ళు ఎంసీసీ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అంటే డబ్బులు ఆ అకౌంట్కి మాత్రమే వేస్తారు. సో మీరు ఎవరి ద్వారా అయితే కట్టించుకున్నారో ఆన్లైన్ పేమెంట్ మోడ్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వమని ఒకసారి రిమైండ్ చేయండి. అర్థమైంది కదండి. నెక్స్ట్, రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూజీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ విల్ బి కంప్లీటెడ్ by the end of this month and list of candidates refund issued will be uploaded on the UG counseling website of mcc.nic.in అంటున్నారు. అంటే మార్చి ఎండింగ్కి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరికి ఎంత అమౌంట్ రీఫండ్ అయిందో వాళ్ళ పేర్లు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము అంటున్నారు. అంటే మార్చి చివరి వారంలో మీకు ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే మీరు ఎవరి ద్వారా కట్టించుకున్నారో లేదా మీరు ఏ అకౌంట్ నుండి కట్టారో ఒకసారి ఆ అకౌంట్స్ని మీరు చెక్ చేసుకొని అమౌంట్ మార్చి చివరిలో పడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీఫండ్ రిలేటెడ్ క్వెరీస్ ప్లీజ్ కాంటాక్ట్, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారండి, డైరెక్ట్ క్వెరీస్ టు ఎంసీసీ రిగార్డింగ్ రీఫండ్ పేమెంట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అన్నారు. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్గా ఎవరైనా మీట్ అయ్యి కనుక్కుందామంటే అది కుదరదు. ఎప్పుడు మీకు అమౌంట్ రీఫండ్ అవ్వలేదనుకోండి, మార్చి ఎండింగ్ అవుతుంది అన్నారు కాబట్టి మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి డిలే అవ్వచ్చు. ఏదైనా హాలిడేస్ వచ్చినా, వీకెండ్స్లో కానీ ప్రాసెస్ లేట్ అయినా, అలాంటప్పుడు బ్యాంక్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోయినా కూడా అవ్వకపోవచ్చు. సో
జస్ట్ ఒక 3-4 డేస్ వెయిట్ చేసి ఏప్రిల్ 1st వీక్లో అప్పుడు కూడా మీకు అమౌంట్ రాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడిని అయితే యూజ్ చేశారో స్టూడెంట్కి ఆ మెయిల్ ఐడి నుండి మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి ఎంసీసీ వాళ్ళ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయాలి. ఈ మెసేజ్ చేయటం తప్ప ఇంకా వేరే అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్ లేదు అని చెప్తున్నారు. సో వేరే ఏ విధంగా కూడా వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వరు అని చెప్తున్నారు. అర్థమైంది కదండి? ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ అవర్ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ వెబ్సైట్ అండ్ యూజీ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2022 అన్నారు. అంటే ఆల్రెడీ మనకి ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ వెబ్సైట్ తెలుసు, అది mcc.nic.in అని. సో ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు, మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి మార్చి చిట్ట చివరి వారంలో. అలాగే అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదివి మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అర్థమైంది కదండి? నెక్స్ట్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ని హైలైట్ చేశానండి. రీఫండ్ ప్రాసెస్ స్టార్టెడ్ అని పెట్టాను, అంటే మీకు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బి రీఫండెడ్ బై ది ఎండ్ ఆఫ్ మార్చి చివరికి ఈ అమౌంట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎవరికైతే మెయిల్ చేయాలి, ఒకవేళ అమౌంట్ రాకపోతే ఎవరికి మెయిల్ చేయాలి అనేది ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన దాన్ని నేను మరలా ఇక్కడ కాపీ పేస్ట్ చేశానండి. finance@lifecareHLL.com ఇది మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే, అంటే అప్లికేషన్లో ఇచ్చినటువంటి మెయిల్ ఐడి నుండి మాత్రమే మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. వేరే మెయిల్ ఐడి ఏది యూజ్ చేసినా కూడా వాళ్ళు మీకు ఇవ్వరు. ఇక్కడ నోట్ అని ఇచ్చారండి. ఆల్ ది ఈమెయిల్స్ మస్ట్ బి సెంట్ టు ది రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడీస్ for respective queries, grievances only, and any email sent to any other email ID other than the concerned email IDs would not be considered in any case అంటున్నారు. వేరే ఏ మెయిల్ ఐడికి మీరు పంపించినా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు, దీనికే ఇవ్వాలి. ఇది ఒక పాయింట్. అంతేకాకుండా మీరు మీ మెయిల్ ఐడి కాకుండా అప్లికేషన్లో ఇచ్చింది కాకుండా వేరే దాని నుండి దేని నుండి పంపించినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఆల్సో మెయిల్స్ విల్ బి ఆన్సర్డ్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఓన్లీ 10 to 6, అంటే ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే మీకు ఆన్సర్ ఇస్తారంట మెయిల్కి కూడా. అంతేగాని మనం అర్ధరాత్రి చేశామని వాళ్ళు కూడా అర్ధరాత్రి మనకు వెంటనే ఇమ్మీడియట్గా మెసేజ్ ఇవ్వరు. కానీ మెసేజ్ వస్తుంది, కానీ నెక్స్ట్ వర్కింగ్ డేలో మరలా ఆ మెసేజ్ రిప్లై వస్తుందన్నమాట. సో జాగ్రత్తగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమైంది కదండి? సో దీనికి నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటే అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు తెలియాలి కదా. సో దానికోసం ఇక్కడ ఈ అమౌంట్ ఎవరెవరికి రీఫండ్ అవుతుంది అనే దానికి నేను కొన్ని కేసెస్ చెప్తానండి. ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్, వీళ్ళు రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ మాపప్ రౌండ్లో కానీ ఈ 3 రౌండ్స్లో స్టూడెంట్స్ కానీ సీట్ అలాట్మెంట్ పొంది ఉంటే, అంటే వీళ్ళకి సీట్ వచ్చి ఉంటే వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే అప్పుడు వీళ్ళకి అమౌంట్ రీఫండ్ అయ్యిద్ది. ఓకే, ఒకవేళ వీళ్ళు సీటు వచ్చి కూడా వద్దు అనుకుంటే కానీ అప్పుడు వీళ్ళకి రీఫండ్ అవ్వదు. అర్థమైంది కదండి? ఇది ఒక కేసు అండి. సెకండ్ కేసు, ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చింది, సీట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఈ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ కూడా రీఫండ్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైంది కదండి? ఫ్రీ ఎగ్జిట్ లేకుండా మీరు కానీ ఒకవేళ ఈ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకోకుండా జస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీకు రాదు. అర్థమైంది కదా? సో ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు వచ్చేసి, ఎవరైతే స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేశారో, స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రాదు. అర్థమైంది కదా? స్ట్రే రౌండ్ అంటే రౌండ్ నెంబర్ 4, మాపప్ రౌండ్ అంటే రౌండ్ నెంబర్ 3. ఈ స్ట్రే రౌండ్ అప్పుడు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ రౌండ్లో కానీ ఎవరికైనా సీటు వస్తే వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకోవాలి అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి రాదు. అర్థమైంది కదండి?
నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఇదే కేసు అండి, సేమ్. ఎందుకు అంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 2,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టడం జరిగింది. సో వీళ్ళు జాగ్రత్తగా మీరు ఏ రౌండ్లో జాయిన్ అయ్యారు, అసలు జాయిన్ అయ్యారా లేదా, సీటు వస్తే ఏ రౌండ్లో అంటే స్ట్రే రౌండ్లో అనుకోండి, అప్పుడు మీకు ఈ 2,00,000 పోతుంది. అర్థమైంది కదా? సో ఇది జాగ్రత్తగా ఫాలో అవుతూ అప్పుడు మీరు దాన్ని బట్టి మీకు అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో ఏప్రిల్ 1st వీక్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక 2-3 డేస్ టైం ఇద్దాం మార్చ్ ఎండింగ్ తర్వాత. ఓకే, ఫస్ట్ వీక్ అన్నాను నేను. అప్పటికి మీకు అమౌంట్ రాకపోతే ఇందాక ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అంతేకాకుండా అసలు ఎవరెవరికి అమౌంట్ రీఫండ్ అయింది, మీకు రీఫండ్ అయిందా లేదా అనేది ఎంసీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము అన్నారు. mcc.nic.in ఇది వెబ్సైట్ లింక్ అండి. ఈ లింక్లో మనకి ఎవరికైతే రీఫండ్ అయిందో, ఎంత అమౌంట్ అయిందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా లిస్టు అప్లోడ్ చేస్తామన్నారు కాబట్టి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే పర్సన్స్ ద్వారా మీరు కానీ అప్పుడు కట్టించుంటే అమౌంట్, వాళ్ళు ఒకవేళ మాకు డబ్బులు రాలేదు అని పొరపాటున బై మిస్టేక్ చెప్పినా కూడా మీకు ఇక్కడ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మీరు అడిగి ఆ అమౌంట్ని మీరు రిటర్న్ తీసుకోవడానికి వీలవుతుంది. అర్థమైంది కదండి? సో జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా నాకు ఫోన్స్ చేసి మేడం ఎప్పుడు వస్తుంది అమౌంట్, ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారండి. సో ఫార్చునేట్లీ 13th ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో డెఫినెట్గా మార్చి చివరికి మన అమౌంట్ మనకి వచ్చేస్తుంది. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం గురించి అడుగుతూ ఉంటే మీరు వాళ్ళకు కూడా తెలియజేయండి, తెలియని వాళ్ళకు కూడా. ఓకే, థ్యాంక్ యూ.